హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చాలా దొండకాయలు ఇంట్లో ఉన్నాయా? కాస్ట్ తక్కువలో వస్తున్నాయా? ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? నాలాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. 2 to 3 వీక్స్ ఖచ్చితంగా స్టోర్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంది. అండ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసేద్దామా? రండి, చూపించేస్తాను. ఓకే, 2 కేజీల దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని దాన్ని తడి ఆరేంత వరకు ఎండలో ఒక్క 10 నిమిషాలు అలా ఎండబెట్టేస్తే ఇంకో ఇలా ఎండిపోయినాయండి. తడి ఇంత కూడా లేదు కదా. దాన్ని ముక్కలుగా కోసుకోవాలి. ఎలా కోసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ కోసుకుంటున్నాను. ఒక్క దొండకాయకి 8 పీసెస్. బాగా అయితే చిన్నవైతే ఒక 4 ముక్కలు చాలు. ఇంకో ఇలా కోసుకుంటున్నాను. చీల్చుకొని దాన్ని 2 విధాలుగా చీల్చుకొని దాన్ని 4 ముక్కలు 8 పీసెస్ అయ్యాయి చూసారా. మొత్తం దొండకాయని అలాగే కోసుకోవాలి. కోసుకున్న వాటిని తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టేయాలి. ఎండ కొడితే మాత్రం 2 to 3 అవర్స్ సరిపోతుందండి ఎండబెట్టడానికి. పట్టా దాని మీద చున్నీ వేసి ఎండబెట్టేసాను అనమాట. చూసారా ఎలా డ్రై అయ్యాయో. నేను డ్రై అయ్యాక చూపిస్తున్నాను. ఇలా డ్రై అయిపోయిన తర్వాతకి దాన్ని తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంది నేను చూపించలేకపోతున్నాను. ఫ్రై చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసుకున్నాను మొత్తానికైతే. నెక్స్ట్ వచ్చేసి కారం వెల్లుల్లి కొంచెం ఏంటిది జీలకర్ర అవి 3 వేసుకొని మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇలా అక్కడక్కడ ఎల్లిపాయలు చూసారా కనిపిస్తే ఉన్నాయి. అలా గ్రైండ్ చేసుకున్నాను పలుకులుగానే. దాంతోనే ఇప్పుడు తాలింపు వేసుకుందాం రండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పోపు గింజలు, ఎండు మిరపకాయలు ప్లస్ కరివేపాకు, కొంతమంది ఏంటిదంటే ఇంగు పొడి వేస్తారు, పల్లీలు వేసుకుంటారు, దాన్ని చిటికెడు పసుపు. అవి కొన్ని మీరు వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు. పోపు గింజలు వేసేసాక ఒక్క 10 minutes అటు ఇటు వాటిని తీసేసి కరివేపాకు ఎండుమిరపకాయలు ఒకేసారి వేసేసాను. ఇవన్నీ కొంచెం వేగాక చిటికెడు పసుపు వేసుకొని వాటిని అన్నిటినీ డ్రై అయ్యేదాకా అంటే ఫ్రై క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని మనం దంచుకున్న కారం వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో వేసుకుందాం. పొడినే ఉంటుంది. నేనైతే వేసుకుంటున్నాను చూడండి. వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం డ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని చిన్నగా కలుపుకుంటూ కొద్దిగా వేసుకొని కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు కలిపేశాక చూస్తున్నారా ఎలా ఉంటుందో. ఒక్క 5 to 10 minutes అలా తిప్పేసి కింది దించేయండి. టేస్టీ యమ్మీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో కానీ బాక్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది. మన వీడియోస్ నచ్చుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కలిసి చేద్దాం మీరు నేను. ఓకేనా?